చేతు గొంతు 3 పడిపోయిండే. ఆమెకు 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. దగ్గర 3-4 లక్షలు ఖర్చు పెట్టి కూడా 3,85,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టిన తర్వాత ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకొని ఈ ప్రొడక్ట్ తీసుకున్న 15 రోజులలో ఆమెకు రిజల్ట్ వచ్చింది. హాస్పిటల్లో 4 లక్షలు 3 లక్షల చిల్లర 4 లక్షలు ఖర్చు పెట్టినా కానీ రిజల్ట్ ఏం రాలేదు. ఆమె స్టాండ్ వెంకటస్వామి భర్తనే తీసుకొని వెళ్తుండే కదా, ఈమె సొంతంగా నడిచింది సార్ 15 డేస్లో. ఆయనకు బాగా నమ్మకం అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఈమెను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఈయన మళ్ళీ రెగ్యులర్ ఈయన ఆటో నడుపుకోవడం ఈయన పని చేసిండు. ఇప్పుడు రెగ్యులర్గా ఆమె మంచిగా అయింది, మాట్లాడుతుంది, ఆమె వర్క్ ఆమె చేస్తుంది, ఆమె టైలర్ చేసుకుంటుంది, వంట చేస్తుంది, అన్ని చేస్తుంది, అన్ని చేస్తుంది, టైలర్ కూడా చేస్తుంది. అర్థం కాదు. నా పేరు సంగీత. చూసినా సార్ గత ముందు పరిచయం ఉండే శ్రీకరియర్ అని ఒకటి దాని గురించి మాట్లాడుతుంటే సాధి నెంబర్ ఉండే అయితే సార్ ఒక స్టేటస్ పెడితే చూసి సార్తో మాట్లాడడం జరిగింది. అయితే నాకు ఇట్లా మైగ్రేన్ ప్రాబ్లం ఉంది అని మాట్లాడితే సార్ ప్రోడక్ట్ తీసుకొచ్చి అమ్మ ఒకసారి కలుస్తా మాట్లాడదాం దాని గురించి అని అంటే సార్ రమ్మన్నాను. వచ్చిండు. వచ్చిన తర్వాత దాన్ని తీసుకున్నా సెప్టెంబర్ 21 10 డేట్కి తీసుకున్నాం. వాడిన నవంబర్ వరకు వాడిన తర్వాత కొంచెం ప్రాబ్లంగా మా నాన్న చనిపోయాడు. 2 నెలలు వాడలేము. తర్వాత మా తమ్ముడు చనిపోయాడు. ఈ డెమో గురించి మా తమ్ముడు చాలా చెప్పినా కానీ వాడు నమ్మలేడు. ఇక తర్వాత మధ్యలో నొప్పి వచ్చింది ఫిబ్రవరి నుంచి. మళ్ళీ వాడిన నాకు మైగ్రేన్ మొత్తం పోయింది. అప్పుడే సెప్టెంబర్లోనే 90% తగ్గింది. ఈ డెమో మంచి పనిచేస్తుంది. ఇంకెవరైనా వాడాలని మస్తు మందికి చెప్తున్నా కానీ ఎవరు పైసలు ఎక్కువ అని వాళ్ళు అడుగుతుండ్రు కానీ అంత డబ్బు పెట్టలేకపోతారు. అదే నేనేమన్నా అంటే కొన్ని మీరు ఇవ్వండి, దాని తర్వాత మీరు నాకు కొన్ని ఇచ్చిన సరే అని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు. నాకు ఇక్కడ నుంచి వస్తే ఈ చెవులు వస్తుండే, కన్ను రెడ్ అయిపోతుంటే, ఈ చేతి అసలు పని చేయకు బిడిలు చేస్తా నేను. కట్ చేయాలంటే భయం అవుతుండే, బిడ్డలు చేయాలనిపిస్తుండే, కట్ చేయాలంటే భయం అవుతుండే. ఈ పెద్ద నేలు ఈ 2 వేలు నొప్పి వేస్తుండే బాగా. ఇది పెట్టుకొని కట్ చేసుకుంటుండే. అందరు అడుగుతుండే ఎట్లా నీకు తెలుసు ఎట్లా అంటే అది ఎవ్వరు నమ్మలేరు. కానీ తీసుకోవాలని ఉంది. బాగా మంది ఉండ్రు మా ఊర్లో యూస్గంలా మస్తు మంది ఉండ్రు ఏదో ఒక ప్రాబ్లంతో. పక్షవాతం వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్ వెళ్తురు పెడుతురు లక్షలు కానీ ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, నడవనికి కూడా లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు నమ్మట్లేదు. కానీ ఇంకా మస్తు మంది తెలుసుకోవాలా దీని గురించి. ప్రపంచంలో బాగా మంది దీని గురించే మాట్లాడుకోవాలా, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ కొద్ది మాటలు ఖర్చు అయినాయంట. 3,85,000 ఖర్చు అయిన తర్వాత పాప మా తన ఆటో నడిపించుకుంటూ ఉంటాడు. నా వల్ల కాదు, నాకు స్తోమత లేదని చెప్పేసి రిటర్న్ తీసుకొచ్చిండు అతను. తీసుకొచ్చి తర్వాత వీళ్ళకి ఇచ్చిన తర్వాత మేము స్టేటస్ పెడుతుంటే స్టేటస్ చూసిన తర్వాత ఒకరోజు డెమో చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమ్మంటే సార్ మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత పాపం అతని దగ్గర డబ్బులు లేవు. ఒక 5,000 వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇమ్మీడియట్లీ ఇంకో మళ్ళీ 5,700 నేను తర్వాత ఇస్తా అని చెప్పేసి అడిగి మళ్ళీ 2 డేస్లో అరేంజ్ చేసిండు. మేము ఆ రోజు సారే ప్రొడక్ట్ తీసుకొచ్చిండు, అక్కడ ఇచ్చేసి వచ్చిండు. అలా వచ్చి ఇట్లా అంటే చూద్దాం అనుకున్నా. ఇంకా ఏమన్నా అన్నాడు, సపరేట్గా ఇంటికాడ పెట్టేసిపోయాడు. డెమో చెప్పాడు, చెప్పినా నచ్చింది, తీసుకుందాం లేవు చూద్దాం అనుకున్నా. లేదు పైసలు కూడా నేను ఇవ్వలేను ఫస్ట్. సార్ అంటే నా మీద విశ్వాసంతో పెట్టి వాడినట్టు ఇవ్వాలి అంటే అనగానే ఆనాడే ఎక్కిన వాడుతున్నా. ఇప్పటికి కూడా కొద్దిగా మంచిగా అంటే నడక చేంజ్ అయింది. ఇంకా బాగా వేగా అంటే లేజిగా అంటే ఇట్లా నడవరాకపో మంచిగా నడుస్తున్నాం. మళ్ళీ ఒకటి దాని మీదనే వాడుకుంటున్నాం. వెళ్ళిపోయింది వాటర్ కూడా అంటే డైలీ 3 లీటర్లు 4 లీటర్లు తాగుతున్నాం. మొన్న ఎండాకాలం అయితే మొత్తం మా ఇంటి రాదు, మా అందరం అదే అట్లా అంటే దీంట్లో పవర్ ఉంది గ్యారంటీ. నా పక్షవాతం కూడా చాలా వరకు తగ్గింది. కన్నా కట్టినట్టుగా అనిపిస్తుంది. కూర్చోండి సార్. ఇంకా
ఎస్ సార్, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏంటంటే సార్ మనం న్యాచురల్గా ఎవరైనా సరే ఈ రోజుల్లో ఎన్నో రోగాల నుంచి బాధపడుతూ ఉన్నాం కదా. సో అలాంటి వాళ్ళకు మెడిసిన్ లేకుండా ఈ ప్రోడక్ట్ మనం వాడగలిగితే హ్యాపీగా మన రోగాన్ని తగ్గించుకోవచ్చు. ఏం చేయాలి సార్ అంటే దీనిలో 3 ప్రోడక్ట్ ఉంటాయి. బెడ్ మీద పడుకోవాలి, అదేవిధంగా వాటర్ తాగాలి, చేతికి బ్రాస్లెట్ పెట్టుకోవాలి. సో ఇది వాడగలిగితే ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ అవుతాయి, ప్రాబ్లం లేని వాళ్ళకు రాకుండా కాపాడుతుంది అనమాట. దీనివల్ల టెన్షన్ ఏమీ లేదు, దీనికి ఎక్స్పైరీ ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు. జస్ట్ ఈ ప్రోడక్ట్ మనం వాడితే చాలు. సో అట్లా మీరు వాడుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఒక 10 మందికైనా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే సో అందరితో పాటు మీకు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి జనాల నుంచి. సో కాబట్టి ఈ రోజుల్లో మెడిసిన్ లేకుండా మన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు అంటే ఇంతకు మించిన బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఎక్కడ లేదు సార్, ఆఫర్ కూడా ఎక్కడ లేదు. సో కాబట్టి ప్రోడక్ట్ మీరు వాడండి, ఎంతో మందికి ఆరోగ్యం మంచిగా అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సబ్జెక్ట్ మీరు విన్నారు. ఏ డిసీజ్ అంటే ఎస్ సార్, జస్ట్ ఈ ప్రోడక్ట్ మనం వాడటం వల్ల మీరు అనుకోవచ్చు ఏ రోగం తగ్గుతుంది సార్ అని మీ క్వశ్చన్ కూడా రావచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, 1 కాదు 2 కాదు సార్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కు అంటే మన బయట ఏం కనపడుతున్న ఎగ్జాంపుల్ ఎక్కువ. సో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, పెరాలసిస్ కానీ, అదేవిధంగా థైరాయిడ్ కానీ, సో ఎంతో మందికి ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి కదా. ప్రతి రోగానికి ఒకే ఒక మందు. సో ఈ ప్రోడక్ట్ మనం వాడితే చాలు, ప్రతి రోగానికి పని చేస్తుంది. ఈ రోగానికి అనేం కాదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏ రోగానికి మందు కాదు, కానీ ప్రతి రోగానికి తగ్గడానికి అవకాశం మాత్రం ఉంటుంది దీని ద్వారా. అందుకనే ఎలాంటి మెడిసిన్ లేదు కాబట్టి, కడుపులో తీసుకునే మందు ఏది కాదు కాబట్టి మీరు దర్జాగా ధైర్యంగా వాడుకోవచ్చు, 10 మంది కూడా మీరు ధైర్యంగా ఇవ్వచ్చు. ఈ బటర్ ప్రోడక్ట్ మీరు వాడాలి, అదేవిధంగా ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వాలి. సో ఈ ప్రోడక్ట్ మాత్రము ఎంతో మందికి యూజ్ ఉన్న ప్రోడక్ట్. ఓకేనా సార్, ఆల్ ది బెస్ట్. ఎస్ సార్, పోషే సార్, కంగ్రాచులేషన్. సో ఒకటే చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ మీకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఒకప్పుడు మనకి ఎవరికి రోగాలు రాలేదు సార్, 100 సార్లు బతకగలిగారు. ఎందుకు అంటే మనం మట్టి మీద పడుకునే వాళ్ళము, మట్టి మీద వాటర్ తాగేటోళ్ళము, మొబైల్ వాడే వాళ్ళం కాదు. బట్ ఇప్పుడు జస్ట్ మనం మంచిగా హ్యాపీగా ఈ దీనిలో మొత్తం మ్యాగ్నెట్స్ ఉంటాయి. మనకి భూమికి ఒక శక్తి వస్తుంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ, దానివల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎవరికి ఆ ఎనర్జీ లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పడిపోవడం వల్ల రోగాలు వస్తూ ఉన్నాయి. సో దీంట్లో మనకు బెడ్ ఇస్తాము, దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, దీనివల్ల మీకు మంచి స్లీపింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అండ్ ఒక వాటర్ ప్యాడ్ ఉంటుంది, ఆ వాటర్లో మీరు పోసుకొని తాగడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్లోకి వెళ్ళిపోయి వాటర్ మ్యాగ్నెటైజ్ అవ్వడం వల్ల ఆ వాటర్ తాగితే కూడా మీ బాడీలో బ్లడ్ చిక్కబడకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడము, మీకు ఎనర్జీ లాస్ కాకుండా అండ్ బాడీలో ఎసిడిటీ అంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఎప్పటికెప్పుడు మంచి ఎనర్జీ ఉంటాడు, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఇంకో ప్రోడక్ట్ ఇస్తుంది దీంట్లో, అదేంటంటే ఒక బ్రాస్లెట్ ఇస్తాము. ఇది మీ చేతికి పెట్టుకోవడం వల్ల మీరు రెగ్యులర్ మొబైల్ వాడుతుంటారు కదా మీ దినచర్యలో, దానివల్ల రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఆ రేడియేషన్ మన బాడీ మీద పడితే మన బాడీకి ప్రాబ్లం చాలా ఎక్కువ. సో అలాంటి రేడియేషన్కి ప్రొటెక్షన్ మనం ఇది అనమాట ఈ బ్రాస్లెట్. ఇది మీ చేతికి పెట్టుకుంటే చాలు. ఇట్లా మీరు జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడటం ఏంటి, బెడ్ మీద పడుకోవాలి, వాటర్ తాగాలి, చేతికి పెట్టుకోవాలి. సో అప్పుడు మీ బాడీ మొత్తం కూడా ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు నాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే రాకుండా కాపాడుతుంది. సో ఒక్కసారి మీరు కొనుక్కుంటే చాలు సార్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఎలాంటి ఎక్స్పైరీ లేదు. దీనికి హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ వాడుకొని మీ ఆరోగ్యాన్ని మొత్తాన్ని మంచిగా చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు వాడటమే కాదు, చాలా మంది ఈ రోజుల్లో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి సో జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఇచ్చి మీరు మెడిసిన్ ఫ్రీ లైఫ్ మీరు అందించు వాళ్ళకి. సో అందరు కూడా మీరు అందించి వాళ్ళందరూ కూడా ఆరోగ్యం వస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కొన్నందుకు అదే ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. సో సార్ కూడా కొన్నాడు, సార్ నిజామాబాద్ నుంచి సార్ ఇక్కడ. ఇప్పుడు అసలు విషయం మీకు వద్దా సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్, జర్నలిస్ట్ మీరు? రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఓకే సార్, కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, కానీ అల్టిమేట్ గా చేయాల్సింది ఏంటంటే సార్ మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, అవునా కదా? సో ఇది మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాము. ఇప్పుడు మనం ప్రోడక్ట్ నచ్చింది, మనం 10 మందికి ఇచ్చినాం, ఆ 10 మందికి ప్రోడక్ట్ నచ్చి 10 మంది వాళ్ళు పంచుకుంటూ వెళ్తే మన డబ్బు జనరేట్ అవుతుంది. సో ఎందుకోసం చేయమంటున్నామంటే సార్, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు, ఎగ్జాంపుల్ ఎవరంటే టాటా సార్ కానీ, అదేవిధంగా బిర్లా అని, టాటా బిర్లాలు కానీ, లేకపోతే రిలయన్స్ అంబానీ కానీ, అండ్ ఎంతో మంది చెప్తా ఉంటారు ఎప్పుడైనా సరే మనం పడకుండా మనకు డబ్బులు రావాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనము సక్సెస్ అయినట్టు. సో కాబట్టి ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ద్వారా మనం గల 10 మందికి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటే మాత్రం మన డబ్బు సోర్స్ ఉంటుంది. అది ఎలా వస్తుంది మొత్తం కూడా నేను చూపిస్తాను. బోర్డు మీద బోర్డు ఉంది సార్, కార్లో ఉంది, చిన్నదంటే మామూలుగా తీసుకురా సార్లు ఒకసారి చూపిస్తాను. ఎందుకోసం సార్ అంటే మనం ఎంతో కష్టపడితే వచ్చే రూపాయి గురించి కాదు, మనం పడుకున్న మన డబ్బులు రెండు ఇబ్బంది ఉంటే కుర్చీలో కూర్చుంటాయి కదా కుర్చీలు. కానీ ఒకటే సార్ ఏదంటే
మనకు లైఫ్ అయితే పక్కా చేంజ్ అవుతుంది సార్. ఎందుకోసం చెప్తున్నానంటే ఈ విషయము, మన కంపెనీ స్టార్ట్ అయ్యి 6 years కంప్లీట్ అయింది సార్. ఆ 6 years లో మన ఆంధ్ర తెలంగాణకు వచ్చి జస్ట్ 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాలలో ఒక పర్సన్ మనకు తీసుకొచ్చిన పర్సన్ ఇప్పుడు దగ్గర 3.5 కోట్లు సంపాదించింది, 3.5 crores. ఇప్పుడు మంత్లీ మినిమం 10-15 లక్షల ఇన్కమ్ నెలకి. అండ్ అదేవిధంగా రెండో పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర 1 కోటి సంపాదించింది. అతను కూడా మంత్లీ ఎంత అయినా 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు. ఆయన తర్వాత మూడో వ్యక్తి నేనే సార్. 2 స్టేట్లకి నేను 70 లక్షలు సంపాదించాను. మంత్లీ ఈజీగా నాకు 1 to 2 lakhs ఈజీగా వస్తుంది. నేను పని చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి, చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు మరి నాకు ఇండియాకి వచ్చి నీ దగ్గర ఎందుకు వస్తున్నాను అంటే, నేను ఒక్కనే బాగుపడటం కాదు, నాతో పాటు నమ్మకాలు అందరూ బాగుపడాలి, నాతో పాటు వాళ్ళు సపోర్ట్ చేయడం పాయింట్ ఇందులో రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ చెప్తాడు సార్, అన్నీ చెప్తాడు, కానీ ఏం చెప్తున్నాం, ఎందుకంటే మన వంతు ఒకరు చేయి పట్టుకొని తీసుకెళ్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు.